హే హాయ్. నైస్ వ్యూ కదా. డిస్టర్బ్ చేశానా? నో నాట్ ఆల్. ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయిందనుకుంటా. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేశారు. ధృవ, నీతో ఒక విషయం మాట్లాడాలి. యూనో, అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, కానీ నిన్ను కలిసాక అంతా రివర్స్ అయిపోయింది. ధృవ, నువ్వు అన్నీ ఈజీగా అర్థం చేసుకుంటావు. ఇది మాత్రం నీకెందుకు అర్థం కావట్లేదు? ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు అసలు ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. మనసులో ఉన్నది చెప్పేశాను. ప్రపోజ్ చేయడం తెలియదంటూనే లవ్ని ఇంత అందంగా ప్రపోజ్ చేశావు. లవ్ సచ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. దాని వాల్యూ కూడా నాకు తెలుసు, కానీ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చే స్థితిలో నేను లేను. ఈ లవ్ అంటే నాకు సెట్ అవ్వదు దిశగా. ఐ మీన్, దానికి నేను సెట్ అవ్వను. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే, అంత వేరే. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను నువ్వు మార్చుకోకు. ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ మళ్ళీ ఈ లవ్ టాపిక్ మన ఇద్దరి మధ్యన తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు. జస్ట్ వదిలే. అర్థం చేసుకుంటా అనుకుంటా. తను నా కళ్ళ ముందుంటే నా ప్రేమని తన మీద చూపకుండా ఉండలేనని నాకు తెలుసు, కానీ తనని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే తను ఇంకా దూరం అయిపోతాడేమోనని భయం వేసింది. నాన్న ఎంత చెప్పినా వినకుండా ట్రైనింగ్ డిస్కంటిన్యూ చేసి ఫోరెన్సిక్లో జాయిన్ అయ్యాను. ఏరా, టీ తాగుతారా? మీ మధ్యలో మేము ఎందుకు లేరా? రే, మా మధ్యలో ఏముంటుంది? మీ మధ్యలో ఏముందో కానీ మన అందరి మధ్యలో ఒక మెసేజ్ ఉందిరా. అది కానీ మన సుపీరియర్కి తెలిసిందనుకో. భలే అర్థం చేసుకున్నారా, వెరీ స్మార్ట్. సీట్ లేదా? ఇక్కడ కూడా సింగిల్నా? తొక్కసచ్చినాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చానా? యాక్చువల్లీ ఆ రోజు నువ్వు చెప్పిన మాటలకి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయా. దాని తర్వాత 6 months స్టడీస్ వేరే ధ్యాసే లేదు. కాలేజ్ వాళ్ళు మెడలో మెడల్ కూడా వేశారు. అది చూసి మా నాన్న గర్వపడి ఇదంతా ధృవ వల్లే కదా, వెళ్ళి థ్యాంక్స్ చెప్పమన్నాడు. అందుకే వచ్చేసా. జరిగింది చెప్పవే. ఉండలేకపోయాను రా, అందుకే వచ్చేసాను. లైఫ్ అంతా నన్ను ఫాలో అవుతూనే ఉంటావా? దీనికి ఒక ఎండ్ లేదా? అవును, ఉండదురా. గురించి మనకి ఎప్పుడు చెప్పలేదేంట్రా? చెప్పలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలే. మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారండి? నీకు కంగారు ఎక్కువ, కరెక్ట్ మెడిసిన్సే ఇచ్చాడే. అవును. అయ్యో అన్నా, 10 తులాలు ఉంటుందన్నా. నీ పిచ్చి కానీ ప్రిస్క్రిప్షన్ చూసుకోకుండా ఎలా తీసుకుంటాననుకున్నాను? లేదురా, ఈజ్ నో మోర్. ఐ థింక్ నెక్స్ట్ సిగ్నల్ దగ్గర హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళండి. రే, వాళ్ళ పేపర్ ఇదే పేపర్లో తీసుకొచ్చారా? రే, కరెంట్ లైన్లో ఉన్నాడు. వాళ్ళు ఫాలో అవుతుంటే మధ్యలో మిస్ అయ్యాడు. ఇటు కరణ్, లిసన్ టు మీ. ఆ చైన్ స్నాచర్ గారి షర్ట్ హుడ్ లో నా ఫోన్ పడేలాగా విసిరాను. నీ ఫోన్లో ఫైండ్ మై ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేసి నా ఫోన్ లొకేషన్ ఫాలో అవుతూ వెళ్ళు. సిగ్నల్ దొరికిందిరా. మేము నిన్నే ఫాలో అవుతున్నాం. లెట్స్ స్టే కనెక్టెడ్. టువర్డ్స్ గోల్కొండ వెళ్తున్నారా? పోనీ. రైట్ తిరుగు.
ఫోన్ ఏంట్రా అక్కడ ఉంది? ఇందాక చైన్ గుట్టేసి వచ్చేటప్పుడు తలకేదో తగిలినట్టు అనిపించింది, ఇదేనేమోరా? ఎవరో ఇసుక ఫోన్ చేస్తుందిరా. అరే ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. సిగ్నల్ కట్ అయిందిరా.